చౌదర్పల్లి గ్రామ ప్రజలకు నమస్కరించి తెలియజేయనది ఏమనగా, చౌదర్పల్లి గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నేను కూర వెంకటేష్ ముదిరాజ్ అనే నేను టీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్గా పోటీ చేయుచున్నాను. గతంలో కూడా 2013లో నేను సర్పంచ్గా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి నానా విధాలుగా కొట్లాడి చౌదర్పల్లి గ్రామానికి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మరి చెరువులు పూడికలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మరి ప్రతి ఒక్కరికి అంతకుముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీలో ఒక 50 పింఛన్లు 60 పింఛన్లు ఉండేది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నేను సర్పంచ్ ఉన్నందులో 220 పింఛన్లు తీయగలిగినాను. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ నేను సర్పంచ్లో 13లో ఉన్నప్పుడు మరి చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున నేను చౌదర్పల్లి గ్రామానికి పనులు చేయడం జరిగింది. మరి తర్వాత 2019లో వేరే వాళ్ళు సర్పంచ్గా లేడీ అయినారు. కానీ అప్పటి నుంచి చౌదర్పల్లి గ్రామంలో ఎలాంటి పనులు జరగలేదు. ఇప్పటి వరకు ఇలాంటి ఏమీ జరగలేదు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇండ్లు ఇచ్చినామని చెప్పేసి మాకు ఖచ్చితంగా ఓటు వేయాలి, లేదంటే మీ ఇల్లు క్యాన్సిల్ అవుతాయి అని నానా విధంగా బెదిరిస్తారు. అవి ఏమీ కాకుండా గతంలో నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ప్రజాసేవ చేసినాను. కానీ ఎక్కడ ఏదైనా నాకు అన్ని విధాలుగా తెలుసు. ఈసారి ఇట్లా ఎవ్వరి బిల్లు ఆపకుండా కానీ ఏ విధమైన గవర్నమెంట్ తోటి కొట్లాడి నిధులు చౌదర్పల్లి నిధులు తెచ్చేంత దమ్ము నాకు సత్తా నాకు ఉన్నది. దీన్ని ఏ విధంగానైనా అందరితో కొట్లాడి చౌదర్పల్లికి ఇంకా ఏం అవసరం ఉన్నాయి, కొన్ని డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా కొన్ని పింఛన్లు కానీ రాలేదు, అవన్నీ నేను చేయగలుగుతానని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు చౌదర్పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ తరపున 2 వాటర్ ఫిల్టర్ గిట్లా ఉండేవి, అవి మొత్తానికే మూతపడిపోయినాయి. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కంపల్సరీ ఆ 2 ఫిల్టర్లు ఓపెన్ చేసి మళ్ళీ 5 రూపాయలకు డబ్బా చేస్తానని చెప్పేసి చేస్తున్నాను ఈ ప్రతి చౌదర్పల్లి గ్రామానికి. ఇప్పుడు ఉన్న వాటర్ ఫిల్టర్ వాళ్ళు ఒక డబ్బాకు 10 రూపాయలు తీసుకొని మరి దౌర్జన్యంగా ఉన్న వాళ్ళు పాత వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత 2 వాటర్ ఫిల్టర్ మళ్ళీ ఓపెన్ చేసి 5 రూపాయలకే డబ్బా ఇస్తానని చెప్పేసి మా చౌదర్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి మా భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నా యొక్క మనవి. కూర వెంకటేష్ ముదిరాజ్, ఉంగరం గుర్తు 1వ నెంబరు, ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నా యొక్క మనవి.